నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నెలకొంది. ఇరాన్ ప్రభుత్వం లోపల ఎవరి మాట ఎవరు వింటున్నారో అర్థం కాని గందరగోళం కనిపిస్తోంది. ఒకవైపు అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతూ శాంతిని కోరుతుంటే, మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాత్రం దాడులు కొనసాగిస్తామని విరుచుకుపడుతున్నారు. అగ్రనాయకత్వం ధ్వంసం కావడం, క్షిపణి నిల్వలు కరిగిపోవడంతో ఇరాన్ ఇప్పుడు అత్యంత బలహీనమైన స్థితికి చేరుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ఇప్పుడు తన చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన స్థితిలో ఉంది. బయట శత్రువుల దాడులు, లోపల నాయకత్వ విభేదాలు, వెరసి టెహరాన్ కోటలు బద్దలవుతున్నాయి. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ టీవీలోకి వచ్చి పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెబుతూ మాది అకారణమైన దాడి, క్షమించండి అని శాంతి వచనాలు పలుకుతుంటే, ఇక సరిగ్గా అదే సమయంలో ఇరాన్ ఆర్మీ మాత్రం దాడులు ఆపే ప్రసక్తే లేదు. పొరుగు దేశాలను వదలబోమంటూ భీకరమైన ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే ఇరాన్లో ఒకే మాట మీద ఎవరూ లేరని, అక్కడ నాయకత్వం పూర్తిగా చిన్న భిన్నమైందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం ఇరాన్ ఇప్పుడు కోరలు పీకిన పాములా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులో ఇరాన్ నమ్మిన బంటు అయిన బాలిస్టిక్ క్షిపణి మౌలిక సదుపాయాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ బలం క్షీణించింది. కానీ ఒక దేశం బలంగా ఉన్నప్పుడు చేసే పనుల కంటే భయంతో బలహీనంగా ఉన్నప్పుడే అత్యంత ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ లోపలి బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నది వారి వాదన. మరోవైపు గల్ఫ్ దేశాలైన యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా ఈ అంతర్గత గందరగోళం చూసి వణికిపోతున్నాయి. ఇరాన్లో ఎవరు దాడులు చేయిస్తున్నారో తెలియని స్థితిలో తాము అకారణంగా బలి కావాల్సి వస్తుందని అవి ఆందోళన చెందుతున్నాయి. ఈ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా నిలిచిపోతే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ మంటలు తప్పవు. ఇరాన్ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటుందా, లేక అగ్రరాజ్యం తన వ్యూహంతో ఇరాన్ను పూర్తిగా నిలువరిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్.